తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షం మళ్లీ మొదలు కాబోతుందా? గులాబీ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి మళ్లీ టచ్లోకి వెళ్లారా? బీఆర్ఎస్లో అంతర్గత పోరు చూశాక హస్తం పార్టీనే బెటర్ అని వారంతా భావిస్తున్నారా? ఇదే ఛాన్స్గా వీలైనంత మందిని కాంగ్రెస్లో కలిపేసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందా? తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం గులాబీ పార్టీలో అన్నా చెల్లెళ్ల ఆధిపత్య పోరు ఎక్కడి దాకా వెళ్తుందో నేతలు అంచనా వేయలేకపోతున్నారు. అందుకే గులాబీ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా అధికార పార్టీలో చేరి చక్రం తిప్పాలని భావిస్తున్నారట. ఇందులో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. వీలైనంత త్వరగా ఆయన అధికార పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందులో ఒకటి అలంపూర్ కాగా మరొకటి గద్వాల నియోజకవర్గం. ఇందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో ఇప్పటికే చేరిపోయారు. ఆయన తర్వాత విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. కానీ తన రాజకీయ గురువు ఆదేశాల మేరకు ఆయన చేరిక వాయిదా పడింది. ఈ తర్వాత విజయుడు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు మరోసారి విజయుడు కాంగ్రెస్ నేతకు టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఆయన పూసుకు తిరుగుతున్నారట. వీలైనంత త్వరగా అధికార పార్టీలో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. తాజాగా ఎంపీ మల్లు రవి, గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యను విజయుడు కలవడంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీకి టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కొంతమంది చెయ్యి పట్టుకునేందుకు రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేగా పట్టు నిలుపుకోవాలంటే తమ అనుచరులు కార్పొరేటర్లుగా ఉండాలి. ప్రభుత్వం అధికారంలో ఉండాలి. లేకపోతే పనులు జరగవు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లో అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీలో ఏమేం జరుగుతుందో సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. కారు పార్టీని బీజేపీలో కలుపుతారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు కవిత కూడా వేరు కుంపటి పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. అందుకే కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ 10 మంది బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీలో చేరిపోయారు. ఇలా చేరిన ఎమ్మెల్యేల్లో గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకిపుడి గాంధీ లాంటి లీడర్లు సైలెంట్ అయ్యారు. వీరు అటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేక ఇటు బీఆర్ఎస్ పార్టీలో తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వీరి అనర్హత కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసులో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వీరిపై అనర్హత వేటు పడితే అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఆ తర్వాత ఆయా చోట్ల బైపోల్ వస్తుంది. అందుకే వీరంతా తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమని చెప్పుకుంటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరితే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే కొందరు ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేరాలంటూ ఒత్తిడి కూడా చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇష్యూ తర్వాత మరికొందరు బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారని చెబుతున్నారు. కవిత ఎపిసోడ్ విషయంలో కేసీఆర్ సైలెంట్ గా ఉండటాన్ని కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారట. కేసీఆర్ కవితను వారించకపోవడాన్ని అనుమానంగా ఫీల్ అవుతున్నారట. కేసీఆరే కవితను వెనకుండి నడిపిస్తున్నారా అనే డౌట్ పడుతున్నట్టు తెలుస్తుంది.
మోడ్ను ఆయన కంటిన్యూ చేయకుండా ఇప్పటికైనా స్పందించి ఈ గొడవకు ఎండ్ కార్డ్ వేయాలని కోరుతున్నారట. కానీ కేసీఆర్ ఇదే సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తే మాత్రం తమ దారి తాము చూసుకునేందుకు గ్రేటర్ లీడర్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.